ఇప్పుడు వీళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి మీరేం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరిగితే ఏం చేయాలనుకుంటున్నారు? ఈ తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో మీరు పత్రిక రూపంలోనూ మీడియా రూపంలో తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని ఈరోజు అఖిల భారతీయ యువజన సమైక్యం మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు రాష్ట్రంలో సుమారుగా మనకు ఒక 2 లక్షల మంది పైన ఇక్కడ ఎగ్జామ్స్ రాశారు, ప్రిపేర్ అయ్యారు. చాలామంది కుటుంబాలకు దూరంగా హాస్టల్లో ఉండి ఎలాగైనా డాక్టర్ అవ్వాలని, ఎందుకంటే డాక్టర్ సీటు కొనాలంటే 1-2 కోట్లు అంత కొనుక్కునే పరిస్థితులు లేదు కాబట్టి 50,000 లక్ష రూపాయల ఫీజులు కట్టి ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే ఎలాగైనా డాక్టర్ అవ్వాలని ఎంతో కసిగా చదువుకుంటున్న పిల్లలు ఈ రోజున ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, మానసికంగా స్ట్రగుల్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించాలి. వీరు కట్టిన ఫీజులన్నింటినీ కూడా, ఎక్కడైతే కోచింగ్ సెంటర్లో ఫీజు కట్టారో ఆ ఫీజులన్నింటినీ కూడా రాష్ట్రం నుంచి తిరిగి ఇప్పించాల్సిందే. మీరు రాష్ట్ర నిధుల్లోంచి వీళ్ళకి ఇవ్వాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మీరు కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆ తప్పుదలలో మీరు భాగస్వాములే. కాబట్టి నారా లోకేష్ గారు వీళ్ళ ఫీజులన్నింటినీ కూడా వెనక్కి ఇచ్చేసి, కోచింగ్ ఫీజులు అంటే ఏదో ఎగ్జామ్ ఫీజులు ఇస్తారు ఎవరైనా వెనక్కి, కోచింగ్ ఫీజులు ఏవైతే కట్టారో అన్నింటిని హాస్టల్ ఫీజులు అందరికీ వెనక్కి ఇవ్వాల్సిందే. ఈ రాష్ట్రం నుంచి ఇచ్చి వీళ్ళందరికీ మళ్ళీ 20 రోజుల్లో 30 రోజులు తయారవుతుంది కాబట్టి వీళ్ళందరికీ నాణ్యమైన విద్యను మళ్ళీ అందించడానికి కావాల్సిన మెటీరియల్ను కూడా ఉచితంగా రాష్ట్రం నుంచి అందియాలని చెప్పేసి నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అఖిల భారతీయ యువజన సమైక్యం ఏవైపు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఖచ్చితంగా ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.